హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే టమాటాలు, గ్రీన్ పీస్ వేసి చిట్టి ముత్యాలతో నేను బిర్యానీ అంటే పులావ్ అనేది తయారు చేస్తున్నానండి. కొంతమంది బిర్యానీ అంటారు, కొంతమంది పులావ్ అంటారు. దమ్ పెట్టి చేసేదాన్ని బిర్యానీ అంటారు. మామూలుగా రైస్తో ఉడికించేదాన్ని అయితే పులావ్ అనే పిలుస్తారు. నేనైతే చిట్టి ముత్యాల రైస్ చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది, సువాసన ఎక్కువగా ఉంటుంది ఈ రైస్కి. నేను గరం మసాలా అనేది తక్కువ యూజ్ చేయాలండి ఈ చిట్టి ముత్యాల రైస్లో. అంటే ఈ పులావ్ తయారు చేయడంలో నేను బిర్యానీ ఆకు వేసుకుని, మరాఠీ మొగ్గ వేసుకుని, కొంచెం సోంపు వేసుకున్నానండి. గ్రీన్ పీస్ వేసి, టమాటా వేసి వాటితోనే నేను పులావ్ అనేది తయారు చేయబోతున్నాను. ఈ చిట్టి ముత్యాల రైస్ చాలా సువాసనగా ఉంటాయి. ఈ రైస్ చూడడానికి చాలా చిన్న చిన్నగా ఉంటాయండి. మన జీలకర్ర రైస్ అని అంటారు కదా, జీరా రైస్ అని అంటారు, జీలకర్ర రైస్ అని కొంతమంది అంటారు. వాటికన్నా సన్నంగా ఉంటాయి, కానీ కుక్ అవ్వడానికి మట్టుకి లేట్ అవుతుందండి. ఈ రైస్ మట్టుకి మనం వండేటప్పుడు కొంచెం వాటర్ లెవెల్ అనేది ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. టమాటా కూడా వేసుకుని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఈ రైస్ పాతబడే కొలది దీని సువాసన బాస్మతి రైస్ లాగా దీనికి కూడా ఒక రకమైన సువాసన ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. నేనేమో గరం మసాలా అనేది ఈ చిట్టి ముత్యాల రైస్ పులావ్ తయారు చేయడానికి గరం మసాలా అనేది విడిగా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు అవి కొంచెం కచ్చాపచ్చగా కుట్టేసుకుని కొంచెం పక్కన పెట్టుకోవాలండి. అంటే కళాలను నూరుకున్నా పర్లేదు, లేదంటే చిన్న చిన్నవి వస్తున్నాయి కదా ఇప్పుడు, వాటిలో మనం కచ్చాపచ్చగా నూరుకుని పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం నేను జీడిపప్పు పేస్ట్ అయితే వేసానండి, టేస్ట్ బాగుంటుందని, ఇంకా కమ్మగా ఉంటుంది కదా అని చెప్పి. వీటన్నిటిని వేసుకుని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఒక గ్లాసుకి మనం 3 గ్లాసులు వాటర్ అయితే పడుతుందండి ఈ రైస్కి. ఆ గ్లాస్ రైస్ని ఇందులో వేసుకుని వీటి మసాలా అన్నిటితో పాటుగా ఈ బిర్యానీ మనం ఏదైతే ఈ పులావ్ తయారు చేయబోతున్నామో ఆ రైస్ని కూడా వేపుకోవాలి బాగా. వాటర్ కూడా అంతేనండి, మనం కొంచెం ఒక గిన్నెలో మరగబెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడు ఈ వాటర్ అనేది దీంట్లో వేసుకోవాలి ఈ పులావ్ తయారు చేయడానికి. డైరెక్ట్గా చన్నీళ్ళు అనేవి వేయకూడదండి. అలా వేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది కొంచెం సరిగ్గా ఉడకదు, అంటే మెతుకు అంటుకున్నట్టుగా అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఈ రైస్కి ఆ గుణం ఉంటుంది. కొంచెం రైస్ అనేది కొంచెం మెతుకు అంటుకోకుండా ఉండాలంటే రైస్ వాటర్ మీరు తక్కువ వేసుకోవచ్చు. కానీ ఈ పులావ్, ఈ చిట్టుముత్యాల పులావ్ మట్టుకి కొంచెం ముద్దగా ఉంటేనే దీని టేస్ట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుతారు. కర్ణాటక సైడ్ అయితే కంపల్సరీ చిట్టుముత్యాల రైస్ తోటే వాళ్ళు పులావ్ అనేది ప్రిపేర్ చేస్తారండి. ఎక్కువగా చాలామంది గ్రీన్ అంటే పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకుని ఈ పులావ్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంతేనండి, పులావ్ చాలా ఈజీ తయారు చేసుకోవడం. వీటిలోకి నేను గ్రేవీ కింద ఉండడానికి టేస్ట్గా ఉంటుందని కబాబ్స్తో నేను గ్రేవీ అనేది ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ కబాబ్ గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది. చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందని కబాబ్స్ ఉన్నాయి. వాటితో కొంచెం కర్రీ కూడా ఉందండి, ముక్కలు ఉన్నాయి. అవి కలిపేసి నేను గ్రేవీ కింద ప్రిపేర్ చేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ ఈగురు అంటాం కదా, ఆ టైపే, కాకపోతే ఇవి కబాబ్స్ అంతే. ప్రాసెస్ అనేది సేమ్ అండి. కాకపోతే ఏంటంటే వీటిలో మనం గ్రేవీ బాగా రావాలంటే నేను జీడిపప్పు అనేది యూస్ చేస్తున్నాను. కొద్దిగా గసగసాలు వాడే దానికన్నా జీడిపప్పు కానీ అలాగే పుచ్చపప్పు కానీ వాడడం మంచిదండి. ఇప్పుడున్న రోజుల్లో ఎవరైనా సరే గసగసాలు వాడడం వల్ల ఏంటంటే కొంచెం కీళ్ళ నొప్పులు అనేవి వస్తూ ఉంటాయంట ఎక్కువగా. ఎందుకంటే ఆల్రెడీ మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అందువల్లే మీకు చెప్తున్నాను. అది వయసుతో సంబంధం లేదండి, చిన్న పెద్ద అనే వయసుతో సంబంధం లేదు. కొన్ని మనం వాడినప్పుడు, కొన్ని మనకు పడినప్పుడు వాటికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి వెతుక్కోవాలి. దానికి నేను జీడిపప్పు కానీ పుచ్చపప్పు కానీ వాడుతూ ఉంటాను. కర్రీకి సరిపడగా నేను కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఆల్రెడీ ఈ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టించి పక్కన పెట్టుకున్న ముక్కలండి ఇవి కబాబ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, గ్రేవీకి టేస్ట్ కూడా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ నూరుకుని పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. గ్రేవీ కింద అవుతుంది కదా, బాగుంటుంది. చిట్టుముత్యాల రైస్ నేను పులావ్ తయారు చేయడమే కాకుండా కొంచెం ఆరబెట్టానండి. కొంచెం ఒక గ్లాసుడు రైస్ కూడా వండి పక్కన పెట్టేశాను. ఇదిగోండి, ఇలా గ్రేవీ అంతా కూడా చక్కగా ఇలా కలుపుకోవడమే. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వచ్చి విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి.
ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి గ్రేవీ అలాగా థిక్గా అవ్వాలి. కొంచెం వాటర్ వేసుకుంటే ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కనుక తొందరగానే కుక్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఏ కర్రీకైనా సరే వాటర్ తక్కువ వేసుకుంటే చక్కగా ఎగిరి బాగుంటుందండి. కూర కూడా టేస్ట్ బాగుంటుంది దీనివల్ల. ఈ కర్రీ అంతా దగ్గరికి అయ్యాక దింపేసుకోవడమే. మీరు రైతా కూడా చేసుకోవచ్చు, ఉల్లి చట్నీ అంటాం కదా, అలా కూడా తయారు చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.